నెల్లూరులో ఇవాళ్టితో రొట్టెల పండుగ ముగియబోతుంది. చివరి రోజు కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. బారా షాహీద్ దర్గాను దర్శించుకుంటున్నారు. చివరి రోజు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా రొట్టెల పండుగకు వచ్చారు. స్వర్ణాల చెరువులో రాష్ట్ర అభివృద్ధి రొట్టెను మంత్రి నారాయణ పట్టుకున్నారు. తన తమ్ముడు గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రొట్టె పట్టుకున్నారు. భక్తుల రాకతో స్వర్ణాల చెరువు సందడిగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవ్ కుమార్ అందిస్తారు. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ఈ రోజుతో ముగియనుంది. దీనికి సంబంధించి ఈరోజు రాత్రి అధికారులు ముగింపు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అది ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఈ ముగింపు సభ జరగనుంది. దీంతో ఈరోజు షెడ్యూల్ ప్రకారం ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో ఆ షెడ్యూల్ ప్రకారం ఈ రొట్టెల పండుగ ఈ రోజుతో ముగియనుంది. అయితే ఈ రోజుతో ముగియనున్నప్పటికీ కూడా ఈరోజు కూడా భారీగా భక్తులు ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. వచ్చి అమరవీరులను దర్శించుకుంటున్నారు, మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం 5 రోజుల పాటు ఈ రొట్టెల పండుగ ప్రభుత్వం ఘనంగా జరిపింది. అయితే మొదటి రోజు సందల్మాలి 26వ తేదీ, అదేవిధంగా 20వ తేదీ గంధ మహోత్సవం కూడా ఘనంగా జరిగింది. అలాగే పక్క రోజు 29వ రొట్టెల పండుగ కూడా ఘనంగా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తానికి ఈ రొట్టెల పండుగలో దేశ విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. మన దేశం విషయానికి వస్తే మన దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు లక్షలాది మందులు ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఈ మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ ప్రాంతాల నుంచి కూడా ఈసారి భక్తులు ఈ ప్రాంతానికి తరలి రావడం, అదేవిధంగా మొక్కులు తీర్చుకోవడం స్వర్ణాల చెరువులో కోరికల రొట్టెలు పట్టుకోవడం జరిగింది. అదే కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు అయితే ఈ రొట్టెల పండుగలో పాల్గొన్నారు. మొత్తం 5 రోజుల పాటు ప్రభుత్వం ఈ రొట్టెల పండుగ ఘనంగా నిర్వహించింది. ఈ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఈ దర్గా ప్రాంతాన్ని, అదే చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలతోనూ సీసీ కెమెరాలతోనూ పరిశీలిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా సేవలు అందించడం జరిగింది. అలాగే కంట్రోల్ రూమ్ను 24 గంటల కంట్రోల్ రూమ్లో అనౌన్స్మెంట్ చేస్తూ ఎవరైతే చిన్నపిల్లలు, పెద్దలు ఎవరైతే తప్పిపోయారో వాళ్ళని వెంటనే కనుగొని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ్యం విషయానికి వస్తే పారిశుద్ధ్యం ఏర్పాట్లు కూడా బాగానే జరిగాయి. ఏంటంటే ఇప్పుడే పారిశుద్ధ సిబ్బంది, శానిటరీ సిబ్బంది మొత్తం ఎప్పటికప్పుడు ఈ దర్గా ప్రాంతంలో చెత్తా చెదారాన్ని ఎక్కడైతే ఉందో వాటిని తొలగించు పరిశుభ్రమైన వాతావరణం అయితే అందించారు పారిశుద్ధ సిబ్బంది కూడా. అలాగే వైద్య సేవల విషయానికి వస్తే వైద్య సేవలు కూడా జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అక్కడ వచ్చిన భక్తులు కూడా ఎవరికైనా బాగలేకపోయినా ఏదైనా ఇబ్బంది కలిగినా వెంటనే వాళ్ళకి మందులు అందుబాటులో ఉండే విధంగా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు వచ్చిన భక్తులు స్వర్ణాల చెరువు దగ్గర స్నానాలు చేసేటప్పుడు, రొట్టెలు మార్చుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అలాగే బోటు షికారులు ఏర్పాటు చేయడంతో వచ్చిన భక్తులు ఇక్కడ అమరవీరులను దర్శించుకొని అదేవిధంగా స్వర్ణాల చెరువు రొట్టెలు మార్చుకున్న తర్వాత స్వర్ణాల చెరువులో బోటు షికారుని అక్కడికి వెళ్ళి బోటు షికారు చేస్తూ అక్కడ ఆనందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ రొట్టెల పండుగ 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి చేరుకుని అమరవీరులను దర్శించుకున్నారు. స్వర్ణాల చెరువులో కోరికల రొట్టెలు మార్పిడి చేసుకున్నారు, అదేవిధంగా పట్టుకున్నారు. ముఖ్యంగా మంత్రి నారాయణ ఈ రొట్టెల పండుగలో రాష్ట్ర అభివృద్ధి జరగాలని, అదేవిధంగా ప్రజలు బాగుండాలని రొట్టెను పట్టుకుంటే మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన తమ్ముడు ఎమ్మెల్యే కావాలని రొట్టెను పట్టుకోవడం జరిగింది. అలాగే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేద విద్యార్థులందరికీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఉచిత విద్య అందించాలని విద్యా రొట్టెను పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, అధికారులంతా కూడా ఈ రొట్టెల పండుగలో పాల్గొని ఈ రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికైతే 5 రోజుల పాటు జరిగిన ఈ రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవ్ కుమార్, 10 టీవీ, బారా షాహీద్ దర్గా నుంచి.